అండ్ ఇది ఎంత వాటర్ పోసినా ఇంతే స్ట్రాంగ్ గా ఉంటుందా? ఒక్కసారి హార్డ్ అయిపోయిందిరా అంటే ఇది మనకు క్యూరింగ్ టైం అంటే దీనికి ఏముండదు మేడం. ఒకసారి పెట్టిన తర్వాత ఏంటంటే మనం లిక్విడ్ ఫామ్ లో దీన్ని పెడతాం. పెట్టిన తర్వాత ఏంటంటే అది హార్డ్ అవడానికి మనకు సెల్ఫ్ గా హార్డ్ అవడానికి మనం టైం ఇస్తాం మేడం. అదేంటంటే వీక్ టు 10 days పడుతుంది. అయిన తర్వాత మళ్ళీ దీని మీద వాటర్ పోసారా అంటే మళ్ళీ మీకు ఆ మిక్చర్ ఫామ్ లోకి అయితే రాదు. సో ఒకసారి చూద్దామా అండి ఎంత స్ట్రాంగ్ గా ఉంది ఏంటి, ఒకసారి చెక్ చేద్దామా? కృష్ణ గారు, నా స్ట్రెంగ్త్ సరిపోలేదని మిమ్మల్ని కూడా ట్రై చేయమన్నాను. మీ స్ట్రెంగ్త్ కూడా అలానే వచ్చింది. అంటే నేను ఒక హోల్ పడుతుందేమో అనిపించింది నాకు, కానీ చిన్న మార్క్ లాగా పడిందంతే, పక్కన ఎక్కడ క్రాక్స్ రాలేదు. అదే సిమెంట్ వాళ్ళైతే మీకు ఎక్కడైతే ఇంప్రెషన్ ఉంటుందో ఆ మొత్తానికి కూడా మెటీరియల్ కొంచెం డయా వరకు, అంటే దీని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాకుండా ఎక్కువ డయా వరకు కూడా మీకు డ్యామేజ్ అవుతుంది. ఓకే, సో డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ ఇది క్లియర్ చేసినప్పుడు ఇక్కడ ఏం ప్యాచ్ వర్క్ లాగా అనిపించిందా మీరు చేస్తే? సిమెంట్ అయితే మీకు మళ్ళీ ఏంట్రా అంటే ప్రీవియస్ సిమెంట్ ఫ్రెష్ సిమెంట్ రెండు ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఏంటంటే మీకు లైట్ గా క్రాక్స్ రావడం అట్లంతా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే సపోజ్ అలా ఇంప్రెషన్ పడినా కూడా ఏదైనా తగిలి ఇంప్రెషన్ అయినా కూడా ఏంటంటే నార్మల్ గా మీరు దాన్ని యాజ్ డీస్ ఎలా పట్టి పెడతారో అలా ఫినిష్ చేసుకున్నారంటే మీకు అసలు చేసినట్టు కూడా తెలియదు. ఓకే, ప్యాచ్ ఏం కనిపించదు, నీట్ ఫినిష్ వచ్చేస్తుంది. సో ఇల్లు కానీ ఆఫీసెస్ కానీ ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవ్వాలి, దీని గురించి క్లారిటీ ఇవ్వాలి జిప్సమ్ని అని అన్ని చూస్తున్నాము. అయితే ఇక్కడ ఇంప్రెషన్స్ చూసారు కదా సుత్తితో కొట్టినప్పుడు. జనరల్గా మనము నెయిల్స్ అంటే మేకులు కొట్టడం చాలా కామన్, అందుకే అన్ని చూస్తున్నాము. వచ్చారు ఒక పర్సన్, మేకు కొడితే నిజంగా క్రాక్ ఇవ్వకుండా ఉంటుందా లేదా, మరి ఛాలెంజింగ్ గా చెప్తున్నారు కృష్ణ గారు. ఒకసారి చూద్దాము, ట్రై చేయండి. ఈయన కాన్ఫిడెన్స్ చూడండి, చూసారా, చెక్ చేసుకోండి అన్నట్టుంది కాన్ఫిడెన్స్. కృష్ణ గారు మీ ట్రైనింగ్ ఏనా? మీలాగే కాన్ఫిడెంట్ కనిపిస్తున్నాడు. నిజంగానే ఎక్కడా క్రాక్స్ లేవు. ఇప్పుడు కూడా ఇది ఇంప్రెషన్ ఎక్కడ కూడా మీకు సైడ్ లో ఎక్కడ కూడా ఏంట్రా అంటే ఒక నెయిల్ డయా తప్పితే మీకు ఎక్కడ కూడా ఒక ఇంప్రెషన్ ఒక క్రాక్ కానీ ఎక్కడ ఉండదు మీకు. ఒకవేళ దీన్ని తీయాలనుకున్నా కూడా తీసేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ మీకు పట్టుకొని చూడండి, యాజ్ ఇట్ ఈస్ కాంక్రీట్ లో ఎంత స్ట్రెంత్ ఉంటుందో మీకు దీంట్లో కూడా అంత స్ట్రెంత్ ఉంటుంది. మీరు దీని మీద ఏదైనా తగిలించుకోవాలన్నా మీకు అలాగే ఉంటుంది. తీసేసిన తర్వాత కూడా మీకు హోల్ అలాగే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ పట్టి పెట్టి క్లోజ్ చేస్తారంటే అది సీల్ ఉంటుంది కూడా తెలియదు.